ముఖ్యంగా మినిమమ్ పేమెంట్ చేస్తుంటారు. జనరల్‌గా ఎవ్రీ మంత్ మనకు టోటల్ అమౌంట్ లేనప్పుడు మినిమమ్ అమౌంట్ అయితే పే చేస్తుంటారు. ఇంతకుముందు ఆ మినిమమ్ అమౌంట్ అనేది చాలా తక్కువగా ఉంటుండే. ఇప్పుడు అలా కాకుండా ఈఎంఐ మీద, ఫీజ్ మీద, చార్జెస్ మీద దేని దానికి సెపరేట్‌గా 2% అయితే యాడ్ చేయడం వల్ల మీరు పే చేసే మినిమమ్ పేమెంట్ మాత్రం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటది. అంటే 2% ఎక్కువ అవుతుంది. దేని దానికి సెపరేట్‌గా చార్జెస్ చేస్తున్నారు కాబట్టి 2% అయితే ఎక్కువగా మినిమమ్ పేమెంట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకోటొచ్చేసి మీరు ఓవరాల్‌గా మీరు ఏదైనా పేమెంట్ చేస్తున్నటప్పుడు ఓవరాల్ సెటిల్‌మెంట్ పేమెంట్ ఎలా చేస్తున్నారంటే మీరు చార్జెస్, ఈఎంఐ అండ్ ఫీజ్ ఓవరాల్‌గా కలిపి మొత్తానికి సెటిల్‌మెంట్ చేస్తున్నారు మీరు కట్టే అమౌంట్‌ని. కాకపోతే ఈసారి మాత్రం అలా కాకుండా ఫస్ట్ వాళ్ళు చార్జెస్ అమౌంట్, ఫీజ్ అమౌంట్ అండ్ తర్వాత ఈఎంఐ చార్జెస్ అన్నీ తీసుకున్నాక మీరు వాడుకున్న షాపింగ్ చేసిన అమౌంట్ ఉంది కదా! దానికి మొత్తానికి అమౌంట్ అయితే చార్జ్ చేస్తారు. అంటే మీరు కట్టే అమౌంట్ ఫస్ట్ ఫీజ్ గానీ, ఈఎంఐ చార్జెస్ కానీ అండ్ తర్వాత మీరు పడే ఎక్స్‌ట్రా చార్జెస్ ఉంటాయి కదా! వాటిపైన తీసుకొని తర్వాత మీరు యూజ్ చేసుకున్న అమౌంట్‌కైతే చేయడం జరుగుతుంది. ఇంకోటి ఎస్‌బీఐ కార్డ్‌లో 50 లాక్స్ అండ్ 1 క్రోర్ సంబంధించిన ఇన్సూరెన్స్ ఒకటి ఉంటుండే. జూలై 15థ్ నుంచి మాత్రం ఆ ఇన్సూరెన్స్ కూడా తీసేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్డులు చూసుకుంటే యూకో బ్యాంక్, ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్, పిఎస్బీ ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్, కేవీబీ ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్, కేవీబీ ఎస్‌బీఐ సిగ్నేచర్ కార్డ్, అలహాబాద్ బ్యాంక్ ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్, యూకో బ్యాంక్ ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్ ఈ కార్డులకు జూలై 15థ్ నుంచి అయితే నేను చెప్పిన మార్పులు అయితే జరగడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కువ ఎఫెక్ట్ ఈ మినిమమ్ పేమెంట్ మీద అయితే పడడం జరుగుతుంది. ఇంచుమించు 2% అయితే ఇంతకుముందు ఓవరాల్‌గా అన్నిటికి కలిపి 2% ఉంది. ఇప్పుడు అలా కాకుండా దానికి చార్జెస్‌కి, ఈఎంఐకి, ఎక్స్‌ట్రా ఫీజ్‌కి అన్నిటికి సెపరేట్ 2% యాడ్ చేయడం వల్ల ఎక్కువ భారం అయితే పడనుంది. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.